కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఒట్టి చేతులతో వెళ్ళరాదు అని చెప్తారు. ఆ సందర్భాలు ఏమిటి? ఒట్టి చేతులతో వెళ్ళకూడని స్థలాలు కొన్ని ఉన్నాయి. అలాగే కొందరు వ్యక్తుల వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు. వట్టి చేతులే కదా, ఈ చేతులలో ఏముంటుందో చాలా ఉంటాయి. అన్నీ చేతుల్లోనే. ఇచ్చే శక్తి చేతుల్లోనే, తీసుకునే శక్తి చేతులకే ఉంటుంది. కామో దాత కామ ప్రతిగ్రహీత అని వేద ప్రమాణం. తీసుకునేటటువంటి వారికి కూడా అధికారం లేదు. ఇచ్చేవారిపైన ఈ తీసుకునే వారి సమయం ఆధారపడి ఉంటుంది. ఒట్టి చేతులతో వెళ్ళకూడని స్థలాలు ఆలయం, ఊరికే వెళ్ళకూడదు. ఆసుపత్రి, ఊరికే వెళ్ళకూడదు. అలాగే బంధువులు, మిత్రులు, ఆత్మీయుల గృహాలు, ఊరికే వెళ్ళకూడదు. వృద్ధులు, ఇక నుంచి వ్యక్తుల జాబితా చెప్పుకుంటే వృద్ధులు, స్త్రీలు, చిన్నారి బాలబాలికలు, మనకంటే అధికారంలో ఉన్న మన పై అధికారులు, వీరి వద్దకు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. పరమేశ్వర దర్శనం కోసం వెళ్ళినప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా తీసుకువెళ్ళాలి అని మనకు భగవద్గీత కూడా బోధిస్తుంది. అధికారి వద్దకు వెళ్ళినప్పుడు బహుమానం తీసుకుని వెళ్ళాలి. అలాగే అధికారి కూడా ఆశ్రయం కోరి వచ్చిన వారికి బహుమానం ఇవ్వాలి. ఇవి నిత్య సత్య వచనాలు కనుక వట్టి చేతులతో వెళ్ళకూడదు. ప్రసవం అయిన అనంతరం చిన్నారి ఆ సంతానంతో ఉన్నటువంటి మహిళ వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు. వృద్ధుల వద్దకు వెళ్ళే సమయంలో ఫలం తీసుకువెళ్ళాలి. విద్యార్థుల వద్దకు వెళ్ళే సమయంలో గ్రంథములు లేదా తావళము అంటే జపమాలిక, పూర్వకాలంలో, ఈనాటి కాలంలో అయితే పెన్ను, నోటు పుస్తకం, వారికి ఉపయోగపడేటటువంటి వస్తువులు తీసుకొని వెళ్ళాలి. వట్టి చేతులతో వెళితే చిన్నపిల్లలకు కూడా కోపం వస్తుంది. వట్టి చేతులతో వెళ్ళకూడని సందర్భాలు ఇవి, వ్యక్తులు వీరు. ఇది సమాధానం.